2 నెలల క్రిందట కిడ్నాప్ కేసులో మీడియాలో ఆమె పేరు చర్చనీయాంశమైంది. మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఆమె కిడ్నాప్ వ్యవహారం. ఈ కేసులో కీలక నిందితుణ్ణి ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ గ్యాంగ్ మొత్తం కూడా పోలీసులకు దొరికింది. అయినప్పటికీ 2 నెలలుగా ఈ కేసులో పెద్దగా పురోగతి లేదు. మలయాళం యాక్ట్రెస్ భావన నటిగా ఉన్నప్పటికంటే ఈ కిడ్నాప్ వల్లే ఎక్కువగా పాపులర్ అయింది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దల ప్రమేయం ఈ కిడ్నాప్ లో ఉన్నట్టుగా అనుమానాలు వచ్చినప్పటికీ ఇప్పటిదాకా విచారణలో ఎవరి పేర్లు బయటికి రాలేదు. పోలీసులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నట్లుగా మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. అయితే భావన మాత్రం ఈ కేసు విషయంలో చాలా పట్టుదలగా నిందితులకు శిక్ష పడేదాకా తన పోరాటం ఆగదని తాజాగా ఒక మలయాళ పత్రికకు ఆమె ఇచ్చిన ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంకొక షాకింగ్ మ్యాటర్ ఏంటంటే అందులో ఆమె వెల్లడించిన ఓ విషయం సంచలనం రేపుతోంది. తనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డ సమయంలో పల్సర్సుని ఒక ఫోన్ కాల్ మాట్లాడాడని, అవతలి వాళ్ల ఆదేశాల మేరకే అతను తనను వేధించాడని ఆమె తెలిపింది. అవతలి వ్యక్తి ఒక మహిళ అని భావన చెప్పడం విశేషం. ఒక మహిళ అయి ఉండి భావన మీద ఇలాంటి అఘాయిత్యం చేయించడానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ ఆ మహిళ ఎవరై ఉంటారనే విషయంలో ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.